ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఉత్తరపు ప్రాంతం మీదకి హిజ్బుల్లా వాళ్ళ చేత రాకెట్లు ఇచ్చి దాడులు చేయించింది ఇరాన్. అలాగే దక్షిణ భాగం మీదకి పెద్ద ఎత్తున తనే బాలిస్టిక్ మిసైల్తో విరుచుకుపడింది. దానికి ప్రతీకారంగా అమెరికా, ఇజ్రాయెల్ ఐఆర్జీసీకి సంబంధించి ఏదైతే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేసినాయి. ఇదిగో ఇలా వాళ్ళ భవనాలు కుప్ప కూర్చునేదిగో ఆ మొత్తం బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి ఆయిల్ క్షేత్రాల దగ్గర దాడులను వస్తాయి. బట్ అమెరికా వాళ్ళు వేసే బాంబులు బంకర్ బస్టర్ బాంబులు అయ్యేటప్పటికీ ఇరాన్కి సంబంధించినటువంటి ఆయుధ క్షేత్రాల మీద దాడులు చేస్తూ ఉండటం, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేసినప్పుడు అక్కడ ఆయుధాలు విపరీతంగా ఉండటంతో ఎంత పెను విధ్వంసం చోటు చేసుకుంది. ఇది ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల వార్లో జరుగుతున్నటువంటి కొత్త పరిణామాలు. ఎత్తులు, పై ఎత్తులు, నాశనం చేసుకోవడాలు, ధ్వంసం చేసుకోవడాలు దర్జాగా సాగిపోతున్నటువంటి పరిస్థితి.